మూవీ స్టార్ట్ అవ్వగానే మనకొక ముసలతన్ని చూపిస్తారు. అతను ఎవరినో మర్డర్ చేయటం వల్ల పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి అతన్ని తీసుకువెళ్తారు. కట్ చేస్తే 10 సంవత్సరాల తర్వాత గేమ్ ఆన్ అనే కంపెనీని చూపిస్తారు. ఇక్కడ హీరో సిద్ధార్థ్ 3 సంవత్సరాలుగా వర్క్ చేస్తూ ఉంటాడు. అక్కడ హీరో సిద్ధార్థ్‌కి ఒక బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉంటాడు. అతని పేరు రాహుల్. దాంతో పాటుగా సిద్ధార్థ్‌కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఆమె పేరు మోక్ష. సిద్ధార్థ్ మోక్ష కోసం ఏమైనా చేస్తాడు. అప్పుడే అక్కడికి సిద్ధార్థ్ వాళ్ళ బాస్ వచ్చి సిద్ధార్థ్ మీద అరుస్తూ ఉంటాడు. చూడు సిద్ధార్థ్, గడిచిన 3 సంవత్సరాల్లో నువ్వు ఏ టాస్క్ అచీవ్ చేయలేదు. నెక్స్ట్ వీక్‌లో గాని నువ్వు ఏదో ఒక టాస్క్ అచీవ్ చేయకపోతే నిన్ను జాబ్‌లో నుంచి తీసేస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. బాస్ జాబ్‌లో నుంచి తీసేస్తానని చెప్పి బెదిరించడంతో సిద్ధార్థ్ బాగా స్ట్రెస్‌కి గురవుతాడు. స్ట్రెస్‌కి గురై సిద్ధార్థ్ అప్పుడే మెడిసిన్ తీసుకుంటూ ఉంటాడు. మెడిసిన్ తీసుకుంటున్న సిద్ధార్థ్ దగ్గరికి రాహుల్ వచ్చి, "అరే ఎందుకురా అంత టెన్షన్ ఫీల్ అవుతున్నావు? సాయంత్రం నేను మీ ఇంటికి వస్తాను. మనిద్దరం కలిసి ఏదో ఒకటి ఆలోచిద్దాంలే" అంటాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం రాహుల్ సిద్ధార్థ్ ఇంటికి వస్తాడు. సిద్ధార్థ్ రాహుల్‌తో మాట్లాడుతూ, "అరే బాస్ నన్ను జాబ్‌లో నుంచి తీసేస్తే నేను బతకటం చాలా కష్టమైపోతుందిరా. అదీ కాక మోక్షకు కూడా ఏం జాబ్ లేదని చెప్పి బాధపడుతూ ఉంటాడు. అప్పుడే సిద్ధార్థ్‌కి ఒక ఐడియా వస్తుంది. వెంటనే సిద్ధార్థ్ తన కప్‌బోర్డ్‌లో నుంచి ఒక కార్డు తీస్తాడు. ఆ కార్డు చూసిన మోక్ష సిద్ధార్థ్‌ని ఆ కార్డు ఏంటని అడుగుతుంది. దానికి సిద్ధార్థ్ ఇది నా జాబ్ ప్రమోషన్ కార్డ్ అని చెప్తాడు. తర్వాత రోజు సిద్ధార్థ్ ఆఫీస్‌కి వెళ్ళేసరికి వాళ్ళ బాస్ రాహుల్‌ని పొగుడుతూ ఉంటాడు. ఎందుకంటే రాహుల్ ఏదో పెద్ద కంపెనీ నుంచి స్పాన్సర్‌షిప్ తీసుకొచ్చాడని. రాహుల్‌కి వాళ్ళ బాస్ బోనస్ కూడా ఇస్తాడు. అప్పుడే ఆఫీస్‌లోకి వస్తున్న సిద్ధార్థ్‌ని చూసి బాస్ సిద్ధార్థ్‌తో, "నిన్న నువ్వు నాకు ఫోన్ చేసి ఏదో కంపెనీ నుంచి డీల్ క్రాక్ చేస్తున్నానని చెప్పావు కదా! ఏది ఆ డీల్" అని అడుగుతాడు. "నిన్ననే నేను ఆ డీల్ చెక్‌ని ఆఫీస్‌కి పంపించాను. ఇక్కడెవరో దాన్ని రిసీవ్ కూడా చేసుకున్నారని" చెప్తాడు. అయితే బాస్‌కి సిద్ధార్థ్ అబద్ధం చెప్తున్నట్లుగా అనిపిస్తుంది. దాంతో కోపం వచ్చిన బాస్ సిద్ధార్థ్‌ని జాబ్‌లో నుంచి తీసేస్తాడు. పాపం సిద్ధార్థ్ బాధపడుతూ ఇంటికి వస్తాడు. సిద్ధార్థ్ ఇంటికి వచ్చేసరికి రాహుల్, సిద్ధార్థ్ గర్ల్ ఫ్రెండ్ మోక్ష ఇంటిమేట్ అవుతూ ఉంటారు. అది చూసి సిద్ధార్థ్ గుండె 1000 వక్కలవుతుంది. అయినా కానీ సిద్ధార్థ్ మోక్షాన్ని బతిమిలాడుకుంటూ, "నువ్వు చేసిన తప్పుని నేను క్షమిస్తున్నాను. రెండోసారి ఇలా జరగనివ్వకు. నువ్వు లేకుండా నేను బతకలేనని" చెప్పి అడుక్కుంటూ ఉంటాడు. దానికి మోక్ష, "నీతో ఉండటం నాకు అసలు ఇష్టం లేదు. ఎప్పటినుంచో నీకు ఆ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. కానీ ఈ రోజు చూపించాను. రాత్రి రాహుల్ నేను కలిసి ఒక ప్లాన్ వేశాం. నువ్వు డీల్ తీసుకొచ్చావు కదా! ఆ డీల్ ని రాహుల్ దొంగతనం చేసి మీ ఆఫీసులో క్రాక్ చేశాడు. దానివల్ల అతనికి ప్రమోషన్ వచ్చిందని" చెప్తుంది. ఆ మాట వినగానే సిద్ధార్థ్ గుండె 1000 వక్కలవుతుంది. సిద్ధార్థ్ బాధపడుతూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. తర్వాత సిద్ధార్థ్ వెళ్లి ఒక బియర్ బాటిల్ కొనుక్కొని దాంట్లో కొన్ని మందులు కలుపుతాడు. అంటే సిద్ధార్థ్ సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. సిద్ధార్థ్ బియర్ బాటిల్ తాగాలనుకునే లోపే ఒక ఈగ వచ్చి సిద్ధార్థ్‌ని తెగ విసిగిస్తూ ఉంటుంది. అప్పుడే సిద్ధార్థ్ దగ్గరలో ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది. సిద్ధార్థ్ ఫోన్ పికప్ చేసుకుంటాడు. "హలో సిద్ధార్థ్, వెల్కమ్ టు రియల్ టైమ్ సైకలాజికల్ గేమ్" అని వినిపిస్తుంది. "ఇంకా నిన్ను విసిగిస్తుంది కదా ఈగ. ఈగని నువ్వు 60 సెకండ్లలో చంపేస్తే నీ అకౌంట్ లో ₹1,00,000 వేస్తామని చెప్తాడు. అప్పుడు సిద్ధార్థ్, ఒక ఈగను కూడా చంపకలేకపోతే నా బతుక్కి అర్థమే లేదని ఈగను చంపేస్తాడు. వెంటనే సిద్ధార్థ్ అకౌంట్ లో ₹1,00,000 క్రెడిట్ అవుతాయి. అది చూసి సిద్ధార్థ్ నమ్మలేకపోతాడు. సిద్ధార్థ్ ఆ బీర్ బాటిల్ ని అక్కడే వదిలిపెట్టి ఏటీఎంకి వెళ్తాడు. డబ్బులు చేతిలోకి రావడంతోనే సిద్ధార్థ్ ఆనందంతో పిచ్చోడైపోతాడు. ఇంకోవైపు మనకి ఇద్దరు వ్యక్తులను చూపిస్తారు. వాళ్ళు కెమెరాలో సిద్ధార్థ్‌ని గమనిస్తూ ఉంటారు. సిద్ధార్థ్ రెస్టారెంట్‌లో కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు సిద్ధార్థ్‌కి మళ్ళీ కాల్ వస్తుంది. సిద్ధార్థ్‌కి ఈసారి సెకండ్ టాస్క్ ఇస్తారు. కాల్‌లో మాట్లాడుతూ, "నీ దగ్గరలో కూర్చున్న ఎవరైనా చిన్నపిల్లని ఏడిపిస్తే నీ అకౌంట్‌లో ఈసారి 3,00,000 ఏస్తామని" చెప్తారు. సిద్ధార్థ్ ఈ టాస్క్‌ను కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేస్తాడు. వెంటనే సిద్ధార్థ్ అకౌంట్ లో 3,00,000 పడిపోతాయి. ఆ రోజు రాత్రి సిద్ధార్థ్ సంతోషం తట్టుకోలేక ఫుల్ గా బీర్ కొట్టి ఇంటికొచ్చి నిద్రపోతూ ఉంటాడు. తెల్లారేసరికి మళ్ళీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. ఈసారి సిద్ధార్థ్‌కి మూడో టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ ఏంటంటే, "నిన్నందరి ముందు కొట్టు. అలా చేస్తే నీ అకౌంట్ లో 8,00,000 పడతాయని" చెప్తారు. సిద్ధార్థ్ ఇంతకు ముందు పనిచేసిన ఆఫీస్‌కి వెళ్లి మోక్ష 2 చెంపలు చెళ్ళుమనిపిస్తాడు. తర్వాత రాహుల్ ఒక చెంప పగలగొడతాడు. అప్పుడే వాళ్ళ బాస్ అక్కడికి వచ్చి సెక్యూరిటీని పెట్టి సిద్ధార్థ్‌ని బయటికి నెట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడు సిద్ధార్థ్ సెక్యూరిటీ వాళ్ళని కూడా చితకబోతాడు. ఇది చూసి దగ్గరలో ఉన్న ఒక అమ్మాయి విజిలేస్తుంది. తర్వాత సిద్ధార్థ్ అక్కడి నుండి బయటికి వెళ్తున్నప్పుడు అతని అకౌంట్ లో 5,00,000 క్రెడిట్ అవుతాయి. ఆ రోజు రాత్రి సిద్ధార్థ్ వంట చేసుకుంటున్నప్పుడు సిద్ధార్థ్‌కి గేమర్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. గేమర్ సిద్ధార్థ్‌ని ఏమెలా అనిపించింది అని అడుగుతాడు. "చాలా ఎక్సైటింగ్ గా, థ్రిల్లింగ్ గా ఉందని" చెప్తాడు సిద్ధార్థ్. మళ్ళీ గేమర్ మాట్లాడుతూ, "అసలు ఆట ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ఆట నువ్వు మొదలు పెట్టినాక వెనక్కి తిరిగి వెళ్ళలేవు" అంటాడు. అప్పుడు సిద్ధార్థ్, "అవును, నాకు ఆ సంగతి తెలుసు. ఒకవేళ నేను వెనక్కి తిరిగి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే మీరు నన్ను చంపేస్తారని" అంటాడు. అప్పుడు గేమర్ సిద్ధార్థ్‌తో, "నువ్వు చాలా స్మార్ట్. అందుకనే చాలా బాగా అర్థం చేసుకున్నావు. ఇంకో విషయం, అలాగే నీతో పాటు ఈ గేమ్‌లో మిగతా ప్లేయర్స్ కూడా ఉంటారు. వాళ్ళకి నీ గురించి తెలీదు. నీకు వాళ్ళ గురించి తెలీదు. కానీ మేము మాత్రం అందరిని గమనిస్తూ ఉంటాం. నెక్స్ట్ టాస్క్‌కి రెడీగా ఉండమని" చెప్తాడు.
సిద్ధార్థ్ ఎస్ బాస్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. తర్వాత రోజు సిద్ధార్థ్ నిద్రలేసేసరికి ఆ అమ్మాయి సిద్ధార్థ్ రూమ్ లో ఉంటుంది. ఎవరంటే సిద్ధార్థ్ నిన్న ఆఫీస్ లో ఫైట్ చేస్తున్నప్పుడు విజిలేసిన అమ్మాయి. ఆ అమ్మాయి సిద్ధార్థ్‌తో మాట్లాడుతూ నన్ను ఫైట్ చేస్తున్నప్పుడు నేను విజిలేసాను కదా! అందుకని నన్ను బాస్ జాబ్‌లో నుంచి తీసేసాడని చెప్తుంది. అది వినగానే సిద్ధార్థ్ చిర్రుగా మాట్లాడుతూ నీ సోది వినాల్సిన అవసరం నాకు లేదు. ముందుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. కానీ ఆ అమ్మాయి అక్కడి నుండి వెళ్ళదు. నీ వల్లే నా జాబ్ పోయింది. కాబట్టి నాకు నెక్స్ట్ జాబ్ దొరికేదాకా నా రెస్పాన్సిబిలిటీ నువ్వే చూసుకోవాలంటుంది. సిద్ధార్థ్ ఏమీ మాట్లాడడు. కాసేపటి తర్వాత ఆ అమ్మాయే సిద్ధార్థ్‌తో మాట్లాడుతూ నేను నీ మీద చాలా రీసెర్చ్ చేశాను. నీ గురించి చాలా విషయాలు నాకు తెలిసాయి. కానీ ఫ్రీగా ఆ విషయాలన్నీ చెప్పడానికి నేను సిద్ధంగా లేను. ముందు ఏదైనా తిందాం. ఆ తర్వాతే చెప్తానంటుంది. సిద్ధార్థ్ కూడా తన గురించి ఏం చెప్తుందో తెలుసుకోవాలని ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతూ తనని తీసుకొని రెస్టారెంట్‌కి వెళ్తాడు. రెస్టారెంట్‌కి వెళ్ళిన తర్వాత తారా, సిద్ధార్థ్ కూర్చుంటారు. సిద్ధార్థ్ అన్నం తినకుండా తారాని నా గురించి ఏం తెలుసుకున్నావు అని అడుగుతాడు. తారా దానికి నవ్వుతూ ఏమీ లేదు సరదాగా నాతో బయటకు వస్తావని నీతో అబద్ధం చెప్పానని చెప్తుంది. ఆ మాట వినగానే సిద్ధార్థ్ కోపంగా లేచి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మోక్ష తారా దగ్గరికి వెళ్ళి చూడు తారా నువ్వు సిద్ధార్థ్ వెంట ఎందుకు తిరుగుతున్నావు? అతనికి జాబ్ లేదు. అలాగే అతను నిన్ను ప్రేమించట్లేదు అని అడుగుతుంది. అప్పుడే సిద్ధార్థ్ తారాని తీసుకువెళ్ళటానికి తారా దగ్గరికి వస్తాడు. తారా వెంటనే వెళ్లి సిద్ధార్థ్‌ని కిస్ చేస్తుంది. తర్వాత వెళ్తున్నప్పుడు దారిలో తారా సిద్ధార్థ్‌కి సారీ చెప్తుంది. నీ గురించి మోక్ష తక్కువగా మాట్లాడింది. నాకు కోపం వచ్చి అందుకే అలా చేశానని చెప్తుంది. దాంతో వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టార్ట్ అవుతుంది. దీంతో పాటుగా సిద్ధార్థ్ తన బాడీ మీద కూడా కాన్సంట్రేషన్ చేస్తాడు. ఫిజికల్ ఫిట్‌నెస్ తో పాటు మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటాడు. కొద్ది రోజుల తర్వాత సిద్ధార్థ్ ఇంటి బయట ఒక లెటర్ పడి ఉంటుంది. ఆ లెటర్ చదువుతున్నప్పుడు సిద్ధార్థ్‌కి గేమర్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. ఆ లెటర్‌లో ఉన్న అడ్రస్ ప్రకారంగా నువ్వు వెళ్లి ఆ టాస్క్‌లో పార్టిసిపేట్ చేయాలి. ఆ టాస్క్ కంప్లీట్ చేయడానికి నీకు 10 నిమిషాలు టైం ఉందని చెప్తాడు. సిద్ధార్థ్ ఆ లెటర్‌లో ఉన్న ప్లేస్‌కి చేరుకుంటాడు. అక్కడ స్ట్రీట్ ఫైట్ జరుగుతూ ఉంటుంది. సిద్ధార్థ్ ఒక స్ట్రీట్ ఫైటర్‌తో ఫైట్ చేయాలి. ఆ స్ట్రీట్ ఫైటర్‌ని కొట్టాలి, చంపకూడదు. సిద్ధార్థ్ 3 నిమిషాల వరకు బాగా ఫైట్ చేస్తాడు. కానీ లాస్ట్‌లో ఆ స్ట్రీట్ ఫైటర్ సిద్ధార్థ్ వాళ్ళ అమ్మని తిడతాడు. దాంతో సిద్ధార్థ్ ఆ స్ట్రీట్ ఫైటర్‌ని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాడు. ఎలా కొడతాడంటే ఆ కొట్టుడు దెబ్బకి ఆ స్ట్రీట్ ఫైటర్‌ని హాస్పిటల్‌లో జాయిన్ చేయించాల్సి వస్తుంది. అందువల్ల సిద్ధార్థ్ ఆ టాస్క్‌లో ఓడిపోతాడు. తర్వాత తారా సిద్ధార్థ్ దగ్గరికి వచ్చి సిద్ధార్థ్‌ని తిడుతూ ఉంటుంది. నువ్వు అతన్ని అంత దారుణంగా కొట్టాల్సిన అవసరం లేదని అంటుంది. దానికి సిద్ధార్థ్ అతను మా అమ్మని తిట్టాడని చెప్తాడు. అయితే అంత చిన్న విషయానికి అతన్ని చచ్చేంత దారుణంగా కొట్టాలని అడుగుతుంది తారా. తర్వాత సిద్ధార్థ్ కోపంగా తారా గొంతు పట్టుకొని పిసుకుతూ ఉంటాడు. ఎలాగోలా తనని తాను కంట్రోల్ చేసుకుంటాడు. తర్వాత తారా సిద్ధార్థ్‌తో నీకు అందరికంటే ఎక్కువ మీ అమ్మంటే ఇష్టం పట్టుకుంటావు. అందుకే ఇంత ఎమోషనల్ అయిపోతున్నావు అంటుంది. దానికి సిద్ధార్థ్ కాదు ఏ రోజైతే తను నా చేతికి దొరుకుతుందో నా చేతులతో నేనే చంపేస్తానని అంటాడు. కొద్ది రోజుల తర్వాత సిద్ధార్థ్‌కి ఇంకో టాస్క్ ఇస్తారు. అదేంటంటే గోస్వామి అనే అతని ఇంటికి వెళ్లి అతని సెక్యూరిటీ గార్డ్స్‌ని కొట్టి తర్వాత గోస్వామి ల్యాప్‌టాప్‌లో నుంచి కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ని దొంగతనం చేసి తర్వాత ల్యాప్‌టాప్‌ని ధ్వంసం చేయాలి. సిద్ధార్థ్ ఈ టాస్క్ చేయడానికి ఒప్పుకుంటాడు. తర్వాత సిద్ధార్థ్ అర్జున్ గోస్వామి ఇంటికి వెళ్లి ముందుగా సెక్యూరిటీ గార్డ్స్ అందరినీ కొడతాడు. తర్వాత అర్జున్ గోస్వామి రూమ్‌లోకి వెళ్తాడు. అప్పుడు అర్జున్ తన ల్యాప్‌టాప్‌లో పనిచేస్తూ ఉంటాడు. సిద్ధార్థ్ అర్జున్‌ని కొట్టి కుర్చీకి కట్టేసి అర్జున్ ల్యాప్‌టాప్‌లో నుంచి ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ని కాపీ చేస్తూ ఉంటాడు. అర్జున్ సిద్ధార్థ్‌ని నువ్వు కూడా ఈ గేమ్‌లో ప్లేయర్‌వేనా అని అడుగుతాడు. అది వినగానే షాక్ అయిన సిద్ధార్థ్ ఈ గేమ్ గురించి నీకెలా తెలుసు అని అడుగుతాడు. నాకు నీ గేమ్ గురించి తెలుసు. అలాగే నువ్వు చేస్తున్న పొరపాటు గురించి తెలుసని అంటాడు అర్జున్. ఏం పొరపాటు అని అడుగుతాడు సిద్ధార్థ్. ఈ గేమ్ ఆడే వ్యక్తి జీవితంలో ఏదో ఒక పొరపాటు చేస్తాడు. నేను కూడా పొరపాటు చేశానని అంటాడు అర్జున్. ఈ ఆట ఆడే వాళ్ళనే ఒక్కసారిగా ధనవంతుల్ని చేస్తుంది లేదా క్రిమినల్స్ ని చేస్తుంది అని చెప్తాడు అర్జున్. అర్జున్ మాటలకి సిద్ధార్థ్ కి అర్థం కావు. సిద్ధార్థ్ డాక్యుమెంట్ అన్నిటిని తీసుకుని ల్యాప్టాప్ ని డిస్ట్రాయ్ చేసి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటాడు. అప్పుడే సిద్ధార్థ్ కి గేమర్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. నువ్వు అక్కడి నుంచి అర్జున్ రూమ్ లోకి వెళ్ళు. అర్జున్ రూమ్ లో నీకు ఒక గన్ దొరుకుతుంది. ఆ గన్ తీసుకొచ్చి అర్జున్ ని షూట్ చేసి చంపేయమని చెప్తారు. అయితే సిద్ధార్థ్ ఆ టాస్క్ చేయడానికి ఒప్పుకోడు. అక్కడే ఉన్న ఇంకో ఫోన్ కి గేమర్ ఫోన్ చేసి సిద్ధార్థ్ తో మాట్లాడుతూ నువ్వు సూసైడ్ చేసుకోబోతుంటే నేను నిన్ను కాపాడాను. నువ్వు బతుకుతున్న ఈ జీవితం నాది. నేను చెప్పినట్టు చెయ్యి. నీ అసలు పేరు గౌతమ్ సిద్ధార్థ్ అని చెప్తాడు. ఆ మాట వినగానే గౌతమ్ చాలా షాక్ అవుతాడు. నా గురించి నీకెలా తెలుసు అని అడుగుతాడు సిద్ధార్థ్. నీ గురించి నాకు ఇంకా విషయాలు తెలుసు. మీ నాన్న పేరు సూర్యనారాయణ, మీ అమ్మ పేరు అర్చన, అలాగే ఏదో మర్డర్ కేసు గురించి కూడా కొన్ని విషయాలు చెప్తాడు. సిద్ధార్థ్కి ఇంకా వేరే ఆప్షన్ లేకపోవడంతో అర్జున్ని చంపడానికి రెడీ అయిపోతాడు. అప్పుడే అర్జున్ వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి నువ్వు అర్జున్ని చంపాలంటే ముందు నన్ను చంపు అంటుంది. దాంతో సిద్ధార్థ్ ఆమెను చంపలేక అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సిద్ధార్థ్ బయటికి వచ్చేసరికి సిద్ధార్థ్ కోసం కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు సిద్ధార్థ్ మీద ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. అప్పుడే అక్కడికి తారా వస్తుంది. తారా రావడంతోనే వాళ్ళు ఫైరింగ్ ఆఫ్ చేస్తారు.
తర్వాత తారాతో కలిసి వెళ్తున్నప్పుడు సిద్ధార్థ్ టాస్క్ కంప్లీట్ అయిపోయిందని చెప్పి అతని అకౌంట్ లో 15 లక్షలు వేస్తారు. కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత తారా సిద్ధార్థ్ తో అర్జున్ ని నేనే చంపేశాను ఈ గేమ్ లో టాస్క్ కంప్లీట్ చేయడానికి అని చెప్తుంది. ఆ మాట వినగానే షాక్ అయిన సిద్ధార్థ్ ఈ గేమ్ గురించి నీకెలా తెలుసు అని అడుగుతాడు. అప్పుడు తారా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఆఫీస్ లో నీ వర్క్ ని అందరూ యూజ్ చేసుకునేవాళ్ళు. ఆ రోజు రాహుల్ వాళ్ళు నిన్ను చీట్ చేసినప్పుడు నీకు హెల్ప్ చేద్దామని కొంతమంది క్లయింట్స్ ని తీసుకుని నేను నీ రూమ్ కి వచ్చాను. అయితే నీ పరిస్థితి అప్పుడు బాగాలేదు. నేను కలవకుండానే వెళ్ళిపోయాను. నేను నిన్ను ఫస్ట్ నుంచి ఇష్టపడుతున్నాను. తర్వాత ఆ రోజు మీ అమ్మ గురించి మన ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది కదా. తర్వాత నీకు సారీ చెబుదామని నేను ఆ రోజు సాయంత్రం మీ ఇంటికి వచ్చాను. ఆ రోజు నువ్వేదో గేమ్ టాస్క్ గురించి మాట్లాడుతున్నావు. అప్పటి నుండి నేను నిన్ను ఫాలో అవుతున్నాను. నాకు అర్థమైంది తొందరలోనే నువ్వేదో పెద్ద సమస్యలో చిక్కుకోబోతున్నావని. అందుకే నిన్ను కాపాడటం కోసం అర్జున్ ని నేను చంపేశానని చెప్తుంది. దాంతో సిద్ధార్థ్ కి తారా పైన మళ్ళీ ప్రేమ పుడుతుంది. అప్పుడే గేమర్ సిద్ధార్థ్ కి ఫోన్ చేసి నీకు ఒక ఫైనల్ టాస్క్ ఉందని చెప్తాడు. ఆ మాట వినగానే సిద్ధార్థ్ కోప్పడిపోతూ నేను ఇంకా ఈ గేమ్ ఆడను. నా నిజమైన ప్రేమ నాకు ఇప్పుడు దొరికింది. నేను ఇక ఈ గేమ్ ఆడటం ఆపేస్తున్నానని చెప్తాడు. ఆ మాటలు విని ఆ గేమర్ నవ్వుతాడు. ఇప్పుడే మనకు అతని ఫేస్ చూపిస్తారు. అతని పేరు మదన్ మోహన్. అతను ఒక సైక్రియాటిస్ట్. తర్వాత రోజు డాక్టర్ తన టీమ్ తో మాట్లాడుతూ మన గేమ్ లోనే సిద్ధార్థ్ బెస్ట్ ప్లేయర్. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అతన్ని పోనీయకూడదు అని చెప్తాడు. ఇంకోవైపు తారా సిద్ధార్థ్ సిటీకి దూరంగా అడవుల మధ్యలో ఒక ఇల్లు తీసుకుని అక్కడ హ్యాపీగా లైఫ్ స్పెండ్ చేస్తూ ఉంటారు. కొన్ని రోజులు అలా గడిచిపోతాయి. ఇంకోవైపు డాక్టర్ వాళ్ళకి కొద్ది రోజుల తర్వాత సిద్ధార్థ్ వాళ్ళ ప్లేస్ తెలుస్తుంది. డాక్టర్ సిద్ధార్థ్ పైన అటాక్ చేస్తారు. సిద్ధార్థ్ అందరినీ చంపేస్తాడు. తర్వాత తారా సిద్ధార్థ్ తో మాట్లాడుతూ మన ఇద్దరం కొద్ది రోజుల్లో చనిపోబోతున్నామని చెప్తుంది. నువ్వు నా గురించి తక్కువ అంచనా వేశావు. వీళ్ళకి కూడా తెలియదు వీళ్ళు ఎవరితో పెట్టుకున్నారు అని చెప్పి సిద్ధార్థ్ తన స్టోరీ చెప్పడం మొదలు పెడతాడు. ఇక్కడ మూవీ ఫ్లాష్ బ్యాక్ వెళుతుంది. చిన్నప్పుడు సిద్ధార్థ్ వాళ్ళ అమ్మతో ఆడుకుంటూ ఉంటాడు. సిద్ధార్థ్ వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోతాడు. దాంతో సిద్ధార్థ్ వాళ్ళ తాతయ్య దగ్గర ఉంటాడు. ఒకరోజు సిద్ధార్థ్ స్కూల్ కి వెళ్లి వస్తున్నప్పుడు సిద్ధార్థ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ తో సిద్ధార్థ్ మీ అమ్మ ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందని చెప్తాడు. సిద్ధార్థ్ ఇంటికి వచ్చేసరికి సిద్ధార్థ్ వాళ్ళ అమ్మ వేరే అతన్ని పెళ్లి చేసుకుని అతనితో వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతో సిద్ధార్థ్ వాళ్ళ అమ్మని అసహించుకోవటం మొదలు పెడతాడు. సిద్ధార్థ్ని అందరూ ఏడిపిస్తూ ఉంటారు, కొడుతూ ఉంటారు. అలాగే మీ అమ్మ ఎవరితోనో లేచిపోయిందని చెప్పి కొడుతూ ఉంటారు. అట్లా కొట్టించుకుంటూ తిట్టించుకుంటూ సిద్ధార్థ్ పెద్దవాడు. సిద్ధార్థ్ ఎప్పుడు రెండే పనులు చేసేవాడు. బాగా తాగటం, తన్నులాడటం. ఒకరోజు సిద్ధార్థ్ ఒక అతను మీ అమ్మ పకోడి ఏడుతో ఆ మాటలు విని కోపం వచ్చిన సిద్ధార్థ్ వాడిని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాడు. సిద్ధార్థ్ బాగా కొట్టడంతో అతను చనిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న సిద్ధార్థ్ వాళ్ళ తాతయ్య అక్కడికి వచ్చి ఆ హత్యను తన మీద వేసుకుంటాడు. దాంతో పాటు సిద్ధార్థ్ వాళ్ళ తాతయ్య నువ్వు ఎక్కడి నుంచి వదిలిపెట్టి ఎక్కడికైనా దూరంగా పారిపో. నాకు ఒక మాట ఇవ్వు. మళ్ళీ తిరిగి ఎప్పుడు ఇలాంటి పనులు చేయనని చెప్పు అని చెప్తాడు. ఆ దారుణమైన మర్డర్ చేసింది నువ్వా అని అడుగుతుంది తారా. అవును నేనే చేశాను. ఇప్పటిదాకా ఈ విషయం ఎవరికి ఎందుకు చెప్పలేదంటే నేను మా తాతయ్యకి మాట ఇచ్చాను. ఇప్పుడు నీకెందుకు చెప్తున్నానంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా అని చెప్తాడు. ఇంకోవైపు మనకి డాక్టర్ని చూపిస్తారు. డాక్టర్ తన మనుషుల్ని కొడుతూ ఉంటాడు. ఒకరిని పట్టుకురాలేకపోయారు. ఎందుకురా మీరు వేస్ట్, కనీసం ఆ అమ్మాయినైనా పట్టుకురండి అంటాడు. ఇంకోవైపు సిద్ధార్థ్కి తారా కనపడకపోవడంతో తారా కోసం వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతున్న సిద్ధార్థ్కి తారా ఎక్కడ. తర్వాత తారా పర్స్ చెక్ చేసిన సిద్ధార్థ్కి కొన్ని మెడిసిన్స్ అలాగే ఒక విజిటింగ్ కార్డు కనిపిస్తుంది. అప్పుడే డాక్టర్ సిద్ధార్థ్కి ఫోన్ చేసి తొందరగా నువ్వు టాస్క్ కంప్లీట్ చేయకపోతే తారాని చంపేస్తానని చెప్పి బెదిరిస్తాడు. ముందు తారాని నా దగ్గరికి పంపించు, తర్వాత నీ టాస్క్ నేను కంప్లీట్ చేస్తానంటాడు సిద్ధార్థ్. దానికి డాక్టర్ కూడా ఒప్పుకుంటాడు. తారాని నీ దగ్గరికి పంపిస్తున్నాను. నేను చెప్పిన టాస్క్ కంప్లీట్ చేయి. మధ్యలో ఏదైనా తేడా చేయాలని చూసావనుకో మేమెప్పుడు నిన్ను గమనిస్తూనే ఉంటామని వార్నింగ్ ఇస్తాడు డాక్టర్. ఇక్కడే ఒక అదిరిపోయే ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే తారా కూడా డాక్టర్ మనిషే. సిద్ధార్థ్ దగ్గరికి వచ్చిన తర్వాత తారా దొంగేడుపులు పోతూ ప్లీజ్ సిద్ధార్థ్ నువ్వు ఆ గేమ్ ఆడుకో, నువ్వు చనిపోతావని నాకు భయంగా ఉందంటుంది. సిద్ధార్థ్ మాత్రం తారాని సముదాయిస్తూ నేను ఆ టాస్క్ ని కంప్లీట్ చేస్తాను, అది నా స్టైల్లో చేస్తానని అంటాడు. ఎలా చేస్తావని తారా అడుగుతుంది. తారా ఎన్నిసార్లు అడిగినా గానీ సిద్ధార్థ్ ఏం సమాధానం చెప్పడు. అప్పుడే తారా ఈ విషయాన్ని అంతా డాక్టర్ కి మెసేజ్ చేస్తుంది. తారా మెసేజ్ చేస్తున్న విషయాన్ని సిద్ధార్థ్ గమనిస్తాడు. వెంటనే అది చూసిన తారా నాకు కొన్ని మందులు అవసరం ఉంది, అందుకే డాక్టర్ కి మెసేజ్ చేస్తున్నానని చెప్తుంది. కానీ సిద్ధార్థ్ ఏమీ మాట్లాడ్డు. సిద్ధార్థ్కి తారా మీద అనుమానం మొదలవుతుంది. తర్వాత రోజు సిద్ధార్థ్ డాక్టర్ దగ్గరికి వెళ్లి తారా గురించి అడుగుతాడు. ఆ డాక్టర్ ఎవరో కాదు, మదన్ మోహన్. మదన్ మోహన్ అవును తారా నా పేషెంటే అని చెప్తాడు. మదన్ మోహన్ కి సిద్ధార్థ్ని చూడగానే సిద్ధార్థ్కి తారా మీద డౌట్ వచ్చిందని అర్థం అవుతుంది. తర్వాత తారా మదన్ మోహన్ దగ్గరికి వస్తుంది. అప్పుడు మదన్ మోహన్ తారాతో సిద్ధార్థ్కి మన మీద డౌట్ వచ్చింది, మన గురించి నిజం తెలిసే ముందే సిద్ధార్థ్ని చంపేయమని చెప్తాడు. కానీ తారా సిద్ధార్థ్ని చంపడానికి ఒప్పుకోదు. ఎందుకంటే తారా కూడా సిద్ధార్థ్ని ప్రేమిస్తుంది. బదులుగా తారా డాక్టర్నే బెదిరిస్తుంది, సిద్ధార్థ్కి నేను మొత్తం నిజం చెప్పేస్తానని. ఇంకోవైపు దారి మధ్యలో సిద్ధార్థ్కి అర్జున్ కనిపిస్తాడు. అర్జున్ చూడగానే సిద్ధార్థ్ మైండ్ పోతుంది.
ఎందుకంటే అర్జున్‌ని తార ఆల్రెడీ చంపేసింది. సిద్ధార్థ్ కాసేపు అర్జున్‌ని ఫాలో అవుతాడు కానీ అర్జున్ సడెన్‌గా మాయమైపోతాడు. సిద్ధార్థ్ ఇంటికి వచ్చి తార కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత తార కూడా ఇంటికొస్తుంది. సిద్ధార్థ్ తారాని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. పాయింట్ నంబర్ 1 నేను గేమ్ ఆడుతున్న విషయం ఎవరికీ తెలీదు. కానీ కంప్లీట్‌గా నీకు తెలిసిపోయింది. పాయింట్ నంబర్ 2 మనిద్దరం తీసుకొని ఉంటున్న ఇల్లు అడవిలో చాలా దూరంగా ఉంటుంది. ఆ లొకేషన్ నీకు నాకు తప్ప ఎవరికీ తెలీదు. ఆ లొకేషన్ లీక్ అయింది. అలాగే నువ్వు అర్జున్‌ని చంపేశావు. ఇంకా అర్జున్ బతికే ఉన్నాడు. నిజం చెప్పు అని కొడుతూ ఉంటాడు. తార ఎంత కొట్టినా నిజం చెప్పదు. దాంతో అర్జున్ తారాని తీసుకెళ్లి బాత్ టబ్‌లో ముంచేసి నిజం చెప్తావా లేపోతే నిన్ను చంపేస్తానని అంటాడు. తార ఇదంతా మీ అమ్మ చేపిస్తుందని చెప్తుంది. తర్వాత సిద్ధార్థ్ తారాను ఒక కుర్చీకి కట్టేసి ఇంకా ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉంటాడు. ఆ సైకియాట్రిస్టే ఇదంతా చేస్తున్నాడు. నువ్వు అతని పేషెంట్‌వి. నేను అతని స్టూడెంట్‌ని. నిన్ను బాగు చేయడానికి నన్ను ఇక్కడికి పంపించాడని చెప్తుంది. అలా నిన్ను బాగు చేయడానికి వచ్చి నేను అనుకోకుండా నీతో ప్రేమలో పడిపోయానని చెప్తుంది. అప్పుడే తారాకి ఆ డాక్టర్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. సిద్ధార్థ్ తారాని కాల్ పికప్ చేసుకోమని చెప్తాడు. డాక్టర్ ఆ కాల్‌లో మాట్లాడుతూ నేను చెప్పినట్టుగా సిద్ధార్థ్‌ని ప్రేమిస్తున్నానని చెప్పి నమ్మించావా అని అంటాడు. ఆ మాట వినగానే తార ఫోన్ విసిరేసి ఆ డాక్టర్ నన్ను ఇరికించడానికి ఇలా మాట్లాడుతున్నాడు అంటుంది. తర్వాత వేరే రూమ్‌లో ఉన్న టెలిఫోన్‌కి ఆ డాక్టర్ ఫోన్ చేస్తాడు. సిద్ధార్థ్ మాట్లాడుతూ ఇదంతా నిజంగానే మా అమ్మ చేపిస్తుందా అని అడుగుతాడు. అవును మీ అమ్మే చేపిస్తుంది. ఎందుకంటే మీ అమ్మ ఇప్పుడు ఒక కోటీశ్వరురాలైపోయింది. నువ్వు ఒక హంతకుడివని తెలిస్తే మీ అమ్మ పరువు పోతుంది. అందుకే మీ అమ్మ నిన్ను చంపించాలనుకుంటుందని చెప్తాడు. మా అమ్మ వల్లే నేను హంతకుడినయ్యాను. మా అమ్మ అడ్రెస్ ఎక్కడుందో చెప్తే నేనే వెళ్లి తనని చంపేస్తానంటాడు. డాక్టర్ సిద్ధార్థ్‌కి లొకేషన్ షేర్ చేస్తాడు. సిద్ధార్థ్ ఆ లొకేషన్‌కి చేరుకుంటాడు. డాక్టర్ సిద్ధార్థ్ వాళ్ళ అమ్మను కూడా అక్కడికి రమ్మంటాడు. అక్కడికొచ్చిన తర్వాత సిద్ధార్థ్ వాళ్ళ అమ్మ సిద్ధార్థ్ ఇప్పుడు మారిపోయాడా అని అడుగుతుంది. అవును సిద్ధార్థ్ ఇంతకు ముందు కంటే పూర్తిగా మారిపోయాడని చెప్తాడు. దాంతో సిద్ధార్థ్ వాళ్ళ అమ్మ సిద్ధార్థ్‌ని కలవటానికి సంతోషంగా వస్తుంది. కానీ సిద్ధార్థ్ అక్కడికొచ్చిన తర్వాత సిద్ధార్థ్ వాళ్ళ అమ్మకి గన్ గురిపెడతాడు. అది చూడగానే షాక్ అయిన సిద్ధార్థ్ వాళ్ళమ్మ నువ్వు పూర్తిగా మారిపోయావనుకున్నాను. నా మీద నీకింకా పగ పోలేదా? నన్ను చంపి నువ్వు ఇంకోసారి హంతకుడు అవ్వాల్సిన అవసరం లేదు. నన్ను చంపితేనే నీకు శాంతి దొరుకుతుందంటే నన్ను నేనే చంపుకుంటానని అంటుంది. సిద్ధార్థ్ వాళ్ళ అమ్మ సిద్ధార్థ్ చేతిలో నుంచి గన్ లాగేసుకుంటుంది. తర్వాత మనకి గన్ పేలిన సౌండ్ వినిపిస్తుంది. ఇక్కడ నుంచి మూవీ మళ్ళీ కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. సిద్ధార్థ్ తన ఇంటి నుంచి బయటకు తారా చేయి కట్ చేసుకొని నువ్వు వెళ్ళబోయే ముందు నేను చెప్పే నిజం విను. మీ అమ్మ నిన్ను చాలా ప్రేమిస్తుంది. ఒకరోజు మీ అమ్మ డాక్టర్ దగ్గరికి వచ్చింది. నేను నా కొడుకు జీవితాన్ని బాగు చేయడానికి రెండో పెళ్లి చేసుకున్నాను. కానీ ఆ రెండో పెళ్లి తర్వాతే అతను హంతకుడిగా మారాడు. నిజానికి నాకు రెండో పెళ్లి చేసింది మా మామయ్యే. ఒంటరిగా సిద్ధార్థ్‌ని ఎంతకాలం చూసుకుంటావని చెప్పి ఆయన నాకు రెండో పెళ్లి చేశాడు. పెళ్లి చేసుకున్న తర్వాత నేను బయటికి వెళ్లాల్సి వచ్చింది. కానీ సిద్ధార్థ్ నాతో పాటు రావడానికి సిద్ధంగా లేడు. అప్పుడు మా మామయ్య సిద్ధార్థ్‌కి కొన్ని రోజుల తర్వాత నేను సర్ది చెప్తానని చెప్పి నన్ను పంపించేశాడు. కానీ అలా జరగలేదు. దానికంతా విరుద్ధంగా జరిగింది. కొద్ది సంవత్సరాల తర్వాత నేను సిద్ధార్థ్‌ని కలవటానికి వెళ్ళాను. సిద్ధార్థ్ నా మొఖం మీదే తలుపులు వేసి ఈమెను కలవటానికి నాకిష్టం లేదన్నాడు. సిద్ధార్థ్ కొద్దిగా పెద్దవాడైన తర్వాత ఊర్లో నా గురించి ఎవరో తప్పుగా మాట్లాడారు. దాంతో సిద్ధార్థ్ ఆ వ్యక్తిని చంపేశాడు. ఆ మర్డరే సిద్ధార్థ్ వాళ్ళ తాతయ్య అతని మీద ఏసుకున్నాడని చెప్తుంది. అప్పుడు డాక్టర్ సిద్ధార్థ్ వాళ్ళ తాతయ్య పేరేంటని అడుగుతాడు. దానికి వాళ్ళమ్మ సూర్యనారాయణ అని చెప్తుంది. డాక్టర్ ఎంత డబ్బు ఖర్చయినా పర్వాలేదు. నా కొడుకుని తిరిగి మామూలు మనిషిని చేయండి అని చెప్పి అడుగుతుంది. పర్వాలేదు మనం మామూలు మనిషిగా చేరటానికి ప్రయత్నిద్దాం. సిద్ధార్థ్‌ని ఒక గేమ్‌లో పెడదాం. ఆ గేమ్‌లో మనం టాస్క్‌లిద్దాం సిద్ధార్థ్‌కి. ఆ టాస్క్ పాస్ అయినప్పుడల్లా సిద్ధార్థ్‌కి డబ్బులిద్దాం. దాంతో అతనికి అతని మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుందని చెప్తాడు. ఇప్పుడు మూవీ ప్రెజెంట్‌కి వస్తుంది. సిద్ధార్థ్ వాళ్ళమ్మ తనను తాను షూట్ చేసుకునే లోపే సిద్ధార్థ్ ఆమె చేతిలో నుంచి గన్ లాగేసుకుంటాడు. తర్వాత సిద్ధార్థ్ వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడి ఏడుస్తాడు నన్ను క్షమించమని. నేనిక్కడికొచ్చింది నిన్ను చంపటానికి కాదు, నిన్ను కాపాడటానికి. ఈ డా నువ్వు నన్ను బాగు చేయమని పంపించిన డాక్టర్ నిజానికి డాక్టర్ కాదు. వాడొక పిచ్చోడని చెప్తాడు. ఇక్కడే మనకొక అదిరిపోయే ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే సిద్ధార్థ్ చిన్న వయసులో వాళ్ళ ఊర్లో చంపేసింది ఇతనే. తర్వాత డాక్టర్ మనుషులకి సిద్ధార్థ్‌కి మధ్య ఫైట్ జరుగుతుంది. సిద్ధార్థ్ డాక్టర్ మనుషులందరినీ కొట్టేస్తాడు. ఆ ఫైట్‌లోనే డాక్టర్ మీద వెయిట్ పడి డాక్టర్ అక్కడికక్కడే చనిపోతాడు. ఇక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది.